హస్తంతోనే మార్పు సాధ్యం. బీజేపీ అధికారం రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఎంఎస్పీకి గ్యారంటీ ఇస్తామని చెప్పి స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ఎంఎస్పీ నిర్ణయిస్తామని చెప్పి చేయకపోవడం వల్ల ఒక వరికే 2,800 రూపాయలు ఎంఎస్పీ ప్రకటించాల్సి ఉంది. కానీ కేవలం 2,200 రూపాయలు ప్రకటించడం వల్ల 664 రూపాయలు నష్టపోతుడు ఒక క్వింటాల్. అంటే ఒక రైతు ఎకరానికి 15,818 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అంటే ఈ లెక్కన ప్రతి పంటలను చూస్తే దాదాపు తెలంగాణ రైతులంతా కూడా 2 లక్షల కోట్లు రైతులు నష్టపోయినారు కేవలం స్వామినాథన్ సిఫారసును అమలు చేయకపోవడం వల్ల. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఎంఎస్పీ ఏదైతే నిర్ణయం జరుగుతుందో దానికి గ్యారంటీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. అట్లాగే స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ఏదైతే C+2 ఉందో దాని ప్రకారము కనీస మద్దతు ధర నిర్ణయించి అది రైతుకు అందేటటువంటి ఒక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది.